మీ లెక్క ప్రకారం కేవలం ఆ ఆధునిక మధ్యతరగతి యుద్ధ విమాన తయారీ కేంద్రమే 7,500 మందికి ఉద్యోగాలు ఇస్తుంది అని. అట్లాగే దాదాపు ఇక్కడ ఈ లెక్కలు చూస్తూ ఉంటే ఒక 15,000 ఉద్యోగాలకి ఇక్కడ లిస్ట్ అంతా ఉంది. ముందుకు అటు ఇటు మార్పులతో 10 కోట్ల పెట్టుబడి కూడా 125 మందికి ఉపాధి ఇస్తామని చెప్తా ఉన్నారు. అడిగేది ఒక్కటే, ముఖ్యమంత్రి గారు అక్కడ ఉద్యోగాలన్నీ అనంతపురం జిల్లాకు, రాయలసీమ జిల్లాకు ఇమ్మని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఉద్యోగాలు మాట్లాడుకుని వేళకు వస్తే మాకేం ఉపయోగం? మా భూములు పోవడం తప్ప. దేశం పట్ల గౌరవంతోనూ ప్రేమతోనూ బాధ్యతని మాట చెప్తా ఉన్నాం. దేశానికి ఉపయోగపడే ప్రాజెక్టుల్లో కూడా ఉన్న ఉపాధి అవకాశాలని మా రాయలసీమ ప్రాంతానికి ఇమ్మని ప్రత్యేకించి ఆంధ్ర జిల్లాకి